జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ 38 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య గారిని అనంతపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి శంకరన్నను గెలిపించి మన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గత 5-6 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి రంగయ్యని గెలిపించే దాంట్లోనే భాగంగా మేమందరూ కూడా రాత్రింబవలు కష్టపడి పనిచేస్తున్నాం. దానికి మద్దతుగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళంతా కళ్యాణదుర్గాన్ని బాగు చేసుకోవడానికి, మన కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి జగనన్న ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మి మా ఆలోచనలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అడుగులు అడుగేస్తున్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వస్తున్నటువంటి యువతకు, మహిళలకు, అక్కజెల్లెళ్లకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డు నుంచి 24 వార్డు గోగునపల్లి నుంచి మొత్తం 25 కుటుంబాలు ఈరోజు మనకు పార్టీలో చేరడం చాలా శుభ సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ మంగమ్మక్క గారు హాజరు కావడం, ప్రత్యేకంగా అక్కగారిని స్వాగతిస్తూ ఆమె చేతుల మీదుగా వీళ్ళంతా పార్టీలోకి చేరడం చాలా సంతోషకరమైన అంశం. మనందరము కలిసి మన లక్ష్యం 38 రోజులు ఉంది. 38 రోజులు యుద్ధం చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగిరేసి అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థిని గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ప్రమాణం చేసే విధంగా మన భాగస్వామ్యం ఉండాలని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం.